ఆ! మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అయ్యారు? మీరే వెళ్లారా ఇలా బండి సీజ్ చేశారని? లేదు లేదు. హ్మ్. అప్పటికే పబ్లిక్ సపోర్ట్. ఓకే. పబ్లిక్ సపోర్ట్ నిజంగా వల్ల ఆ పబ్లిక్ వల్లే నేనక్కడ ఇవాళ నిలబడ్డాను అంటే కూడా ఆ పబ్లిక్ వల్లే. హ్మ్. ఎందుకంటే ఫుడ్ కూడా నన్ను అక్కడ వండనివ్వకుండా చేశారు అక్కడ అందరూ కలిపి. హ్మ్. ఫుడ్ వండడానికి వీల్లేదు. అంటే నువ్వు ఒకదానివే బతకాలా? నువ్వు ఒకదాన్ని ఇప్పుడు నాకేదన్నా కష్టం వచ్చిందంటే ఎవ్వరు రారు. హ్మ్. అదే ఏదన్నా ఇదిగా ఫైటింగ్ కంటే అందరొచ్చేసేవాళ్ళు. హ్మ్. వచ్చేసేవాళ్ళు. హ్మ్. అది అప్పుడు నాకు కొంచెం బాధనిపిచ్చేది. హ్మ్. ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న ఒక ఇదన్నప్పుడు ఏ ఏమన్నా అన్నా గాని ఇప్పుడు 10 మంది ఒకటైతే నీ ఒక్కదాని వల్ల ఏమవ్వుద్ది? అట్లా హ్మ్. అనేవాళ్ళు. ఓకే. కానీ అప్పుడు కూడా నా సపోర్ట్‌గా నిలబడి నేనెప్పుడు ఎవరిని మాట్లాడలేదు. హ్మ్. కస్టమరే మాట్లాడారు అప్పుడు కూడా ఓకే. నా తరపున. సో, ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి, బెంగుళూరు నుంచి తినడానికొస్తున్నాం అని చెప్పారు గదా! వీడియోలలో గూడా. సో, ఇప్పుడొస్తున్నారా అలాగే? కొంచెం హ్మ్. తగ్గారా? స్లో లేదు అయ్యారా? లేదు వస్తున్నారు. కాతే ఇప్పుడు యూట్యూబ్‌లు తినివ్వట్లేదు నేనే. ఆహా! ఎందుకని? అంటే అప్పటికి గూడా యూట్యూబ్‌లో అసలు నేను పిలవలే. ఇప్పుడు నువ్వు అన్ని సార్లు అడిగావు. హ్మ్. వద్దురా అమ్మ, వద్దురా అమ్మ అని చెప్పాను. హ్మ్. అవునా? హ్మ్. 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 రిక్వెస్ట్ చేసావు. హ్మ్. అంటే ఒకళ్ళని నొప్పిచ్చే మనస్తత్వం కాదు మాది. హ్మ్. అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా బతుకుతా అన్నారు. హ్మ్. ఆంటీ మేము కూడా అంటే అప్పుడు యూట్యూబ్ గురించి అంత ఇది నాకు తెలీదు. హ్మ్. ఇప్పుడంటా అన్నీ తెలుసుకున్నా. హ్మ్. అంటే యూట్యూబ్ వల్ల ఇదైతే ఒక రూపాయి డబ్బులొస్తాయని చెప్పి వాళ్ళు బతుకుతారు కదా! నలుగురికి తెలుస్తది గదా! మీది నలుగురికి తెలుస్తది ఆంటీ ఇది అన్నట్టుగా ఇంకా వాళ్ళు చెప్పి ఇది చేస్తే, అప్పుడు ఇంకా నేను సరే అని చెప్పి ఇదిగన్నా. హ్మ్. కాతే ఎక్కువైతే నేను తీనివ్వలేదు. హ్మ్. ఇక తర్వాతేంటంటే క్రౌడ్ రోజు రోజుకి ఇప్పుడే కాదు నాకు స్టార్టింగ్ నుంచి. హ్మ్. ఫస్ట్ రోజు 5 కేజీలతో స్టార్ట్ చేశా నేను. ఓకే. రెండో రోజు 7, హ్మ్. మూడో రోజు 10, హ్మ్. నాలుగో రోజు 15, హ్మ్. ఐదో రోజు 20 హ్మ్. అట్లా వారం తిరిగొచ్చేటప్పటికి కట్ట రైస్‌కొచ్చింది. హ్మ్. నెల తిరిగేటప్పటికి 3 కట్టలు రైస్‌కొచ్చింది. అంటే ఇంట్లో ప్లేసే లేదు. ఇవన్నీ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు మీరు? మరి చేసుకోవాలి అలాగే. ఇంకా అందుకే ఇగ నాకు బయటికి అంటే నేను ఇప్పుడు ఎక్కడున్నా అడగండి నేను ఏ ఏరియాలో ఉన్నా హ్మ్. అసలు ఇంట్లో కాలు నేను బయట పెట్టను. హ్మ్. అంటే తీరదు నాకే. హ్మ్. ఇంట్లో ఇప్పుడు పొద్దున్న 6కి లేస్తాను. వంటలు చేసుకుంటాము. హ్మ్. ఇక్కడే 11 అయిపోతది వంటలయ్యేటప్పటికి. హ్మ్. మళ్ళీ గబగబా ఒకరోజు అయితే తినటానికి ఎళ్ళేటప్పుడు మళ్ళీ తినటానికి అవ్వదు. పొద్దున్నే అంటే నేను ఆకలికి ఉండలేను. హ్మ్. ఆకలికి ఉండలేను. కొంచెం ఇంతింత ఒకసారి అంత తినేది ఇంతింత 4 సార్లు తింటా. హ్మ్. అలాంటిది ఒక్కోసారి అయితే పొద్దున్నే పడిపోవాలి నాకు. హ్మ్. పొద్దున్నే పూజ అయినా సరే పొద్దున్నే పూజ అయిపోతది. తినేసేస్తా. 6కల్లా పూజ అయిపోతది. హ్మ్. 6:30, 7కల్లా కడుపులో పడిపోవాలి ఏదైనా సరే. ఓకే. హ్మ్. పెరుగన్నమైనా, పసడన్నమైనా ముద్ద పడిపోవాలి. హ్మ్. అట్లాగా ఇదిగోండి మళ్ళీ 10:30కి అట్లా మళ్ళీ తింటా. ఓకే. అన్నం ఇంకొకసారి అయితే తీరదు కూడా హ్మ్. తినడానికి. అక్కడికి హోటల్ కాడికెళ్ళినాక తింటా ఒక్కోసారి తీరనప్పుడు. ఓకే. అట్లా హోటల్ కాడికెళ్ళినాక తింటాను. మళ్ళీ వచ్చినంక మళ్ళీ ఇప్పుడు ఈళ్ళైతే యూట్యూబ్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ జూసుకోవాలి. మళ్ళీ హ్మ్. మసాలాలు అవన్నీ తీసిచ్చేస్తే ఇప్పుడు ఇద్దరు కుర్రోళ్ళున్నారు నాకు చేతి కింద. అదే. ఇప్పుడు మసాలాలు అవి వంటలన్నీ మీరే తీసిచ్చేస్తే వాళ్ళు చేస్తారా? పెడతారు. అక్కడ హోటల్‌కి నేనే చేస్తాను. చెఫ్‌లున్నారా మీకెవరైనా? అహా! లేరు. ఎవ్వరు లేరు ఇప్పటి వరకు. హ్మ్. ఇన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు అసలు ఎవ్వరిని పెట్టలే మేము. హ్మ్. కాకపోతే మా పిల్లలకి నేర్పించాను నేను ఇప్పుడు అన్నీ. అన్నీ. ఓకే. హ్మ్. మా బాబు చేస్తాడు. మా పాప చేస్తది. మా హ్మ్. ఆడపడుచు వాళ్ళ అబ్బాయి. అతను కూడా మాకు కొడుకులాగానే. హ్మ్. నాకింకో కొడుకు. హ్మ్. ఆడపడుచు వాళ్ళ అబ్బాయి గాదు. నాకు సో, కొడుకే. మసాలాలన్నీ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. అన్నీ. ఇంట్లోనే ప్రిపేర్ చేసి మొత్తం ఓన్‌గా. అవును. ఓకే. ఇది ఒకేళ నేను ఎక్కడికన్నా ఊరెళ్ళినా చేసినా ఇదిగా అంటే కూడా ముందలగానే తీసేసి పెట్టేసి ఎళ్ళిపోతా. ఇప్పుడు చాలా వరకు కొన్ని హోటల్స్‌లలో చికెన్ ఎప్పుడో తెచ్చిపెట్టింది మళ్ళీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి కుక్ చేస్తారు గదా! మరి మీరెలా ఎర్లీ మార్నింగే తెచ్చేస్తారా మొత్తం? డైలీ మనకి హ్మ్. ఇక్కడే ఉంటది. మన ఈ రోడ్డు సందు మీరు ఇటు ఉంది కదా! ఆ! ఈ రోడ్డు తిన్నంగా హ్మ్. అక్కడే చికెన్ షాపు. హ్మ్. ఈ ఈ పక్కనేమో మటన్ షాప్. హ్మ్. దగ్గరుండి మటనేమో దగ్గరుండి మనకి రోజు ఒక ఏట కొడతారు. ఆహా! డైలీ. అంటే డైలీ చికెన్ ఎంత చేయిస్తున్నారు? మటన్ ఎంత చేయిస్తున్నారు? వెజిటబుల్స్ ఎన్నవుతున్నాయి? అన్నీ అంటే ఇంకిక కేజీల్లాగా? అవి వద్దులే కేజీలు. హ్మ్. అలా చెప్పకూడదంట. బిజినెస్ అలా సీక్రెట్. ఆ! అలా కాదు. నాకలా ఫస్ట్ తెలియక నేనలా చెప్పేసాను. ఆ! కానీ అలా చెప్పకూడదండి. ఇటు చికెన్ ఒక 100 కోళ్ళు తెగుతాయా? కానీ ఏది మనకి మిగలదు. నాన్ వెజ్ లేకెళ్ళిపోతారు. అయ్యో! అది కస్టమర్ అందరికీ తెలుసు. ఓకే. అందరికీ తెలుసు. హ్మ్. పాపం అంతమందెళ్ళిపోతారు. హ్మ్. అయ్యో! ఆంటీ ఎక్కడి నుంచొచ్చాం ఆంటీ ఇక్కడి నుంచొచ్చామంటే బాధేస్తది నాకు. ఓకే. కానీ నాన్న బారు ఉంటాయి నాన్న తినండి. ఎక్కడైనా బానే ఉంటది నాన్న తినండి అని చెప్పి ఓకే.